నువ్వా? మళ్ళీ ఎందుకొచ్చావు నా ఇంటికి? చేసిన ఘనకార్యం సరిపోలేదా? ఇంకా ఏం చేయడానికొచ్చావు? పీటల మీద పెళ్లి ఆగిపోయేలా చేసావు. నా కోడలవుతుందనుకున్న శౌర్యని కాకుండా చేసావు. మళ్ళీ ఎందుకొచ్చావు? ఓ, లాయర్ నోటీస్ ఇచ్చాడు కదా, అందుకొచ్చావా? ఇంత చేసిన తర్వాత కూడా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావంటే ఇంకా ఏం చేయడానికి వచ్చావో అనుకున్నాను. కాళ్ల మీద పడి నోటీస్ వెనక్కి తీసుకోమని అడుక్కోడానికి వచ్చావా? నోటీసులు వెనక్కి తీసుకోమని చెప్పడానికి రాలేదు. చేసిన తప్పులు ఒప్పుకోమని చెప్పడానికి వచ్చాను. ఏంటి? నేను చేసిన తప్పేంటి? ఇంతకాలం నటించారు, మండపంలో నటించారు. ఆ డాక్టర్ని, ఆ జ్యోతిష్యుణ్ణి కొని వాళ్లతో కూడా అబద్ధాలు చెప్పించారు. ఇప్పుడు మీకా ఛాన్స్ లేదు. డాక్టర్ మొత్తం నిజం చెప్పేశాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? డాక్టర్ నిజం చెప్పడం ఏంటి? చనిపోయే కొడుకుని కాపాడుకోవడానికి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారో, ఎంతమందిని బెదిరించారో అంతా నాకు తెలుసు. భార్య బిడ్డల్ని అడ్డం పెట్టుకుని ఏ డాక్టర్తో అబద్ధం చెప్పేలా చేశారో అదే డాక్టర్ అదే భార్య బిడ్డల కోసం నిజం చెప్పేశారు. ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకోండి, లేదంటే కోర్టుకి మేం కాదు మీరు జైలుకెళ్లాల్సి వస్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? డాక్టర్ నిజం చెప్పడం ఏంటి? ఆ రోజు వాడు చెప్పిందే నిజం, ఇప్పుడు కొత్తగా నిజం చెప్పేదేముంది? ఆ రోజు చెప్పింది అబద్ధం, ఇప్పుడు చెప్పింది నిజం. ఆ వాస్తవం నాకు తెలుసు. ఇంకా నన్ను బెదిరించాలని చూడకండి. మర్యాదగా మా ఇంటికి వెళ్లి చేసిన తప్పు ఒప్పుకుని నోటీసులు వెనక్కి తీసుకోండి. నేను తప్పులు ఒప్పుకోవడం ఏంటి? ఇంట్లో వాళ్ళకి అడ్డం తిరిగావు, ఇప్పుడు నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తున్నావు. ఏమనుకుంటున్నావే నీ గురించి? పెద్దవాళ్లు మంచిగా ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాను. విన్నారా? నా ఇంటికి నేను వెళ్ళిపోతాను, లేదంటే నేరుగా స్టేషన్కి వెళ్ళి ఆ ఆధారం స్టేషన్లోనే ఇస్తాను. మీకు రెండే అవకాశాలు: ఇచ్చిన నోటీసు వెనక్కి తీసుకోవడం, మా వాళ్ల దగ్గరికి వెళ్ళి చేసిన తప్పు ఒప్పుకోవడం. ఇవి రెండూ జరగలేదు అంటే ఆరోగ్యం బాగోలేని కొడుకుతో సహా ఇద్దరూ జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఆలోచించుకునే టైం కూడా లేదు. మీరు ఎంత తొందరగా నేను చెప్పింది చేస్తారో మీకు అంత మంచిది. చెప్పు రుద్రాణి. సుజాత గారు, నేను మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను. మీ ఇంటికి రావచ్చా? మనసేం బాలేదు, మనిషిని మనిషిగా లేను. ఇలాంటప్పుడు నేరుగా వచ్చినా మాట్లాడినా ఫోన్లో మాట్లాడినా పెద్దగా తేడా ఏం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఏం లేదు సుజాత గారు, ఒంటరిగా ఇంట్లో ఉండడం మీకేం మంచిది కాదు. మీకెవరూ లేకపోవచ్చు, కానీ నేనున్నాను. మీరలా ఒంటరిగా ఉండి అక్కడే బాధపడాల్సిన అవసరం లేదు. మా ఇంటికి రండి, మాతో పాటు ఉండండి. మీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. రాను రుద్రాణి, ఈ ఇల్లు వదిలిపెట్టి నేనెక్కడికి రాలేను, ఇక్కడే ఉంటాను. ఇంత అభిమానంతో మమ్మల్ని ఇంటికి రమ్మన్నందుకు చాలా సంతోషం రుద్రాణి. ఉంటాను. నేనెందుకో ఫోన్ చేస్తే ఇంతలా షాక్ ఇచ్చిందేంటి? నమస్తే మేడం. రారా. చెప్పండమ్మా, రమ్మని కబురు చేశారు. ఒక ప్రాణం తీయాలి, తీసి పెడతావా? నాకు కావాల్సింది నా చేతిలో పెడితే ఒక్క ప్రాణం ఏంటమ్మా, 10 ప్రాణాలైనా తీసి పెడతాను. నాకెక్కువ మంది అవసరం లేదు. నా కొడుకును పెళ్లి చేసుకుని నా బిడ్డకి 100 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అనుకున్నాను. వాణ్ణి కాదని
ఎవరినో పెళ్లి చేసుకుంది. అది బ్రతక్కూడదు. నీకెంత కావాలో చెప్పు, నువ్వడిగింది నేనిస్తాను. నేనడిగింది దాని ప్రాణం. నువ్వివ్వు చాలు. 1,00,000 అవుతుంది మేడం. సరే ఉండు. హ్మ్. సరే తీసుకో. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. అది చావాలి.